బ్రేకింగ్ న్యూస్. టీటీడీ పై కేంద్ర హోంశాఖ సమీక్ష అంశంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సమీక్షను రద్దు చేస్తున్నట్టుగా హోంశాఖ ప్రకటించింది. టీటీడీపై కేంద్ర హోంశాఖ ముందు సమీక్షకు ఏర్పాట్లు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం ఇప్పుడు అమిత్ షా ఆదేశాలతో రద్దయింది. నిజానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత చంద్రబాబు రాసిన లేఖతో అమిత్ షా ఆదేశాలు జారీ చేయడంతో హోంశాఖ ఈ లేఖను వెనక్కు తీసుకుంది. టీటీడీ అధికారులతో సమీక్ష ఆదేశాలను వెనక్కు తీసుకుంది హోంశాఖ. తిరుమలలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట వ్యవహారంపై మొదటిసారి టీటీడీ విషయంలో హోంశాఖ జోక్యం చేసుకుంది. 20వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే హోంశాఖ జారీ చేసిన ఆదేశాలపై అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ లేఖను వెనక్కు తీసుకోవాలి అంటూ హోంశాఖ ఉన్నతాధికారులకు అమిత్ షా నుంచి ఆదేశాలు వెళ్ళాయి. తప్పనిసరి పరిస్థితుల్లో టీటీడీ ఉన్నతాధికారులతో ఈ సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల సారాంశాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. టీటీడీలో తిరుమలలో ఆ రోజు తొలి ఏకాదశి సందర్భంగా టోకెన్లు జారీ చేశారు శ్రీవారిని దర్శించుకోవటానికి. ఆ సమయంలో ఎక్కువ మంది జనం రావడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుని మరణాలు సంభవించాయి. దీనిపై కేంద్ర హోంశాఖ కూడా సమీక్షకు ఏర్పాట్లు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే చంద్రబాబు నాయుడు అమిత్ షాకు లేఖ రాయడంతో అమిత్ షా ఆదేశాలతో హోంశాఖ తిరిగి ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, హోంశాఖ తిరిగి వెనక్కు తీసుకోవడానికి, తన ఆదేశాలను వెనక్కు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖే కారణమా? డెఫినెట్ గా నిన్న రాత్రి టిటిడి వ్యవహారంలో మొట్టమొదటిసారిగా కేంద్రం జోక్యం చేసుకున్నది. అట్ ద సేమ్ టైం జిందాల్ని ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్ కూడా బహుశా ఈ రోజు బయలుదేరి రేపు మార్నింగ్ ఈఓతో మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే నిన్న రాత్రి అమిత్ షా చంద్రబాబు ఇంటికి వెళ్ళడం, అక్కడ దీని మీద కొంత డిస్కస్ జరగడం, అంటే టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కేంద్రం ఇన్వాల్వ్మెంట్, కేంద్రం సంబంధించిన హోంశాఖ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకోవాలని ఒక ప్రయత్నం చేయడం అనే నేపథ్యంలో చంద్రబాబు అక్కడ జరిగిన సంఘటన, దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా అమిత్ షాకి చెప్పిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈ మీటింగ్ రద్దయింది. మరోవైపు అసలుకి తొక్కిసలాట జరగడానికి కారణం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుందని, సో దానికి సంబంధించి నెల 20వ తారీఖున దాంతో ఏర్పాటు చేస్తే మిగతా వ్యవహారాలు బాగుంటాయి. మిగతాది అసలుకి జనాల భక్తిల రద్దీని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనే అంశం మీద పూర్తిగా కూడా ప్రభుత్వం కొంత ఎన్డీఆర్ఎఫ్ కూడా వీటికి సంబంధించిన అంశాలు కూడా అక్కడ ఉన్న అధికారులకు కొంత ట్రైనింగ్ కూడా ఇస్తే బాగుంటుందనే సూచన మేరకే ఈ సిందాల్ హోంశాఖ కార్యదర్శికి సంబంధించిన పర్యటన ఇమీడియట్ గా రద్దయింది. రాత్రికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇక్కడి నుంచి బయలుదేరి వెంటనే 20వ తారీఖున రిజిస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శితో సమీక్షకు ఏర్పాటు చేయాలని కూడా మరో ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే దీనికి సంబంధించిన చంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు అమిత్ షాతో చెప్పిన వ్యవహారం మీదనే అమిత్ షా తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ హోమ్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ దీనికి సంబంధించిన ఆదేశాలని రద్దు చేసుకుని కొత్త ఆదేశాలని ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శితో ఈ నెల 20వ తారీఖున టీటీడీ అధికారులకు సమీక్ష నిర్వహిస్తారు. అసలుకి క్రౌడ్ పుల్లింగ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, తిరుమలలో ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇంత పెద్ద ఒక్కసారిగా భక్తులు వేల సంఖ్యలో వచ్చినప్పుడు, అంటే అసలు కేంద్ర హోంశాఖ ఎందుకు ఈ విషయంలో అక్కడ క్రౌడ్ కంట్రోల్ ఎలా మేనేజ్ చేయాలి అన్న దాని గురించి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంది? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్దు అని అనుకుంది ఆ సమావేశాన్ని? ఇది కాదు రోహిత్, బేసిక్ గా జరిగింది ఏంటంటే ఎప్పుడైతే తొక్కిసలాట జరిగింది, తర్వాత రెండో సంఘటనగా బ్లడ్ కౌంటర్ లో మంటలు రావడం, ఈ వ్యవహారం మీద వంగవెట్టి సంబంధించిన కుటుంబీకులు కొంతమంది ఇక్కడ కంప్లైంట్ చేశారు. ఎన్టీఆర్కి కంప్లైంట్ చేశారు, రాష్ట్రపతికి కంప్లైంట్ చేశారు, ప్రధానమంత్రికి కంప్లైంట్ చేశారు. తొక్కిసలాటకి సంబంధించి
కొంతమంది అధికారులు కూడా కొంతమంది నాన్ లోకల్ పార్టీకి సంబంధించిన తర్వాత ఇతర విషయాలకు సంబంధించి కోర్టులలో పిలివేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్సీహెచ్ఆర్ కి కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే కేంద్రం దీని మీద అసలు ఏం జరుగుతుంది అనేది ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకు తొక్కిసలాట జరిగింది, తర్వాత అసలుకి ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, టీటీడీ అధికారులు ఎలా రెస్పాండ్ అయ్యారు ఆ సందర్భంగా, ఎందుకు టికెట్ల జారీలో ఎందుకు లోపం జరిగింది అనే అంశాల మీదనే ఎంక్వైరీ చేయడానికి యాజ్ యూజువల్ గా కేంద్రానికి ఫిర్యాదు వెళ్ళింది కాబట్టి ఆ దిశగా అక్కడి నుంచి వాళ్ళు హోంశాఖ కార్యదర్శిని పంపించే ప్రయత్నం అయితే చేశారు. అది రొటీన్ ప్రాసెస్ లో భాగంగానే ఆ వ్యవహారం అయితే జరిగింది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు దాకా టీటీడీ చరిత్రలో ఎప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరగల. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నిన్న జరిగిన నేపథ్యంలో ఒకసారిగా దాన్ని కూటమి ప్రభుత్వం కొంత ప్రెషర్ ఇష్యూగా తీసుకున్న పరిస్థితిలా కనపడుతుంది. నిన్న రాత్రి అమిత్ షా ఆంధ్రాలోనే ఉండడం, అందులో చంద్రబాబు ఇంటికి వచ్చిన నేపథ్యంలో అక్కడ బీజేపీ నేతలు, బండి సంజయ్, ఇతర నేతలందరూ కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో వాళ్ళ ముందే వ్యవహారాన్ని అమిత్ షాతో చెప్పడంతో ఇది ఒక్కసారిగా వ్యవహారాన్ని రద్దు చేసి అసలుకి తొక్కిసలాట జరగడానికి క్రౌడ్ పుల్లింగ్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం, అక్కడ పోలీసులకి మధ్య టీటీడీ అధికారుల మధ్య సంయమనం లేకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. కాబట్టి అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అంశాలు ఏముంటాయో, దాని ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇస్తే అక్కడ ఉన్న అధికారులకి తెలిపితే బాగుంటుంది. ఈ క్యూ లైన్ లో ఎలా సిస్టమ్ ఉండాలి ఏంటి అనే దాని మీద కొంచెం తర్ఫీదు ఇస్తే బాగుంటుందని సూచన మేరకే ఇప్పుడు హోంశాఖ కార్యదర్శికి సంబంధించిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. రాత్రికి అమిత్ షా దానికి సంబంధించిన ఆదేశాలను రద్దు చేశారు. మరోవైపు 20వ తారీఖున నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన అధికారులతో మీరు మీట్ కాండి అని చెప్పి ఆ కొత్త ఆదేశాలని జారీ చేసిన ప్రయత్నం అయితే జరిగింది. సో 20వ తారీఖున ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన అదనపు కార్యదర్శి తిరుపతికి చేరుకుని అక్కడ ఉన్న అసలు వ్యవస్థ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేసే పరిస్థితిగా ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద టీటీడీ ఫిర్యాదు అంటే వంగవీటి తర్వాత కొంతమంది లాయర్లు వీళ్ళందరూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెనక్కి తీసుకుని దీనికి ఇప్పటికీ దానికి సంబంధించిన హైకోర్టులో కూడా పిల్లులు కూడా వేసిన పరిస్థితి, దాని మీద కూడా కొంత వాదనలు జరుగుతున్నాయి. మొన్న కూడా దీనికి సంబంధించిన కూడా దీంట్లో ప్రతివాదులుగా ముఖ్యమంత్రిని చేర్చిన పరిస్థితి ఉంది, తర్వాత కొంతమంది అధికారులని చేర్చిన పరిస్థితి ఉంది. కాబట్టి సో అది కోర్టులో జరుగుతున్న దీనికి సంబంధించి హైకోర్టుకు సంబంధించిన వ్యవహారాలు లేదు హోంశాఖకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారంలో ఇది పూర్తిగా రద్దు చేసి ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందనే కోరిక మేరకు వీళ్ళకి సంబంధించిన అధికారులు 20వ తారీఖున తిరుపతికి పోతున్న పరిస్థితి. రాయుడు కృష్ణమోహన్, టీటీడీపై కేంద్ర హోంశాఖ సమీక్ష అంశంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ అధికారులతో హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. టీటీడీ అధికారులతో సమీక్ష ఆదేశాలను వెనక్కు తీసుకోవాలి అని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ఆదేశాలను వెనక్కు తీసుకుంటున్నట్టుగా లెటర్ విడుదల చేశారు. తిరుమలలో తొక్కిస్లాట వ్యవహారంపై మొదటిసారి టీటీడీ విషయంలో జోక్యం చేసుకుంది కేంద్ర హోంశాఖ. 20వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ లేఖను రాశారు. హోంశాఖ లేఖపై అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఆ లేఖను వెంటనే వెనక్కు తీసుకోవాలి అంటూ హోంశాఖ ఉన్నతాధికారులకు అమిత్ షా ఆదేశాలు జారీ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో